కడుపులో పొట్టు పెట్టాము మెడలో నిండుగా గజమాల వేశాము అయ్యా గణపయ్య సిద్ధి గణపయ్య అయ్యా గణపయ్య సిద్ధి గణపయ్య ఆరతులే వరుతున్నాము నీకు చూడు అడ్డంకులు రాకుండా మమ్ముల చూడు చేస్తున్నాం పూజలు నీ కొరకు భజనాలు జయ బోలో గణపతి భగవానికి జయ జయ బోలో గణేష్ మహారాజ్ కి జయ బోలో గణపతి మహారాజ్ కి జయ జయ అంటుండ్రు అయ్యా గణపయ్యకు అదిగా వస్తుండు గజరాజు వస్తుండు కన్యమూల మహాగణపతి బంగారు బాల గణపతి. ఈ విధంగా వాళ్ళు వినాయకుని పెట్టుకొని పూజించడం ఒక ఎత్తు అయితే కళాఖండంలాగా మర్చిపోలేని విధంగా ఒక్కసారి అక్కడ పోయి చూడాలి ఒక ఫోటో దిగాలి అనుకునే భక్తులు కూడా చాలామంది ఉంటారు. అలాంటి విషయానికి వస్తే ఖైరతాబాద్ అని చెప్తుంటాము, అక్కడ బాలాపూర్ గణేష్ లడ్డు అని చెప్తుంటాం. ఇలాగ మరి ఇక్కడ చూసినట్లయితే బోయినపల్లిలో పప్పు పటేల్ ఒక విచిత్ర కళాఖండంగా చూడంగానే అబ్బురపడే విధంగా ఇక్కడ ఈ ఒక వీడియో కనుక తీసి పెడితే ఇది ఎక్కడ ఉంది, ఏడ జరిగింది, ఎవరు తీశారనే విధంగా కూడా ఎప్పుడు కూడా ప్రతిసారి నిర్వహిస్తుంటారు. సో ఈసారి కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో అక్కడ గణేష్, ఆ పక్క సరస్వతి, లక్ష్మీదేవి, పైన దేవకన్యలు, అలాగే చూసినట్లయితే ఐరావతాలు వాళ్ళ వాహనాలు కూడా చూసుకోవచ్చు. ఒక అద్భుత కళాఖండం. ఈ ఏరియా చూస్తే లైటింగ్ కానొస్తుంది బయట మీకు. ఆ లైటింగ్ రాగానే ఇక్కడ ఏదో ఉందని అనుకుంటారు. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అయితే అర్థమైపోతుంది, తెలియని వాళ్ళు ఉంటారు. ప్రస్తుతం మనతోటి పప్పు పటేల్ ఉన్నారు. సో ఇదంతా కూడా చాలా రోజుల నుంచి కూడా నిర్వహించటము, ముంబై నుంచి కూడా మరి తీసుకొస్తారన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఏం కథ. లైటింగ్ కూడా ఇంటీరియర్ లైటింగ్లో మంచి పట్టున్నట్టు కూడా తెలుస్తుంది. వారి మాటలు తెలుసుకోండి. నమస్తే సార్. నా జై శ్రీరామన్న. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో లాస్ట్ టైం కూడా వచ్చాము, ఈసారి కూడా ఖచ్చితంగా పెడతారు, ఖచ్చితంగా బాగానే ఉంటుందని కూడా అదే ఓపుతోటి వచ్చాము. సో ఎప్పుడు అనుకున్నారు మీ ఈ డిజైన్? ప్రతిసారి కూడా కొత్తది అనుకుంటారు కదా, ఎన్ని నెలల క్రితం అనుకున్నారు? అన్న ఇది 4 months ముందు ప్లాన్ చేసినాము. 4 months ముందు స్కెచ్ చేశారు. తర్వాత ఇప్పుడు లాస్ట్ మంత్ అట్లా బాంబేకి వెళ్ళి తీసుకురావడం జరిగింది అన్న. 4 months ముందు ప్లాన్ వేసినాము. డిజైన్ మీరైనా మొత్తం A to Z మీ అసోసియేషన్? మా అసోసియేషన్ అందరం కలిసి డిజైన్ చేస్తాం, ప్లాన్ చేసుకుంటాం ఫస్ట్ ఎట్లా చేయాలని, దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎన్ని రోజులు పెట్టిందన్న మొత్తం ఈ రూపు రావడానికి? ఇప్పుడు లాస్ట్ మంత్ తీసుకొచ్చినాము 9th మొత్తం 50 to 20 days అయింది అంతా సెటప్ చేయడానికి. సెటప్ అంతా ఎక్కడ? ఈ సెటప్ ఇక్కడ లోకలే, మనం ఎవ్రీ ఇయర్ చేసేదే ఫైబర్ సెట్టింగ్, అట్లానే మహల్ టైప్లో అట్లా ప్లాన్ చేసాము. డైలీ ఎంతమంది వస్తున్నారు? 10,000 మంది వస్తారు అన్న. డైలీ 10,000 మంది వస్తారు. నైట్ 3:30-4 వరకు వస్తారు. అంతా వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఇవాళ సోషల్ మీడియా హైప్ కావడం వల్ల సోషల్ మీడియా నుంచి స్ప్రెడ్ అయ్యి కూడా చాలామంది రావడం జరుగుతుంది. పూజలు ఈవినింగ్ అయినా ఎలా జరుగుతుంది? డైలీ సాయంత్రం 6-6:30కి పూజలు ప్రోగ్రామ్ ఉంటుంది. పూజ అయిపోయాక మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు, కాలనీలో ఉన్న వాళ్ళు కూడా పూజలు చేయించుకుంటారు. దాని తర్వాత ప్రసాదాలు ఉంటాయి. డైలీ అన్నదానం ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. 3,000 మందికి డైలీ అన్నదానం జరుగుతుంది అన్న. అన్నదానం కూడా జరుగుతుంది. సాయంత్రం జరుగుతుంది. సాయంత్రం డైలీ టిఫిన్స్ ఉంటాయి, రోటీ, పూరి, ఉప్మా, ఇలా ఒక్కొక్క రోజు ఓ విధంగా అన్నదానం చేస్తాం అన్న. ఇది ఎన్నో సంవత్సరం? ఇది 31వ సంవత్సరం. మీ 4 fathers, ఆ తర్వాత మీరు? మా బాబాయ్ వాళ్ళ టీం ఉండే, వాళ్ళ తర్వాత మేము. ఎలా అనిపిస్తుంది? ఏమంటారు భక్తులు? వచ్చిన వాళ్ళ భక్తులు ఎలాంటి ఆనందం తెలియజేస్తారు మీ దాకా? చాలా బాగుంది అని అంటారు. అంటే ఇట్లా అసలు కాన్సెప్ట్ ఫోటోలనే చూసినాము, ఇప్పుడు నిజంగా చూస్తున్నాము అని అంటారు అందరూ అన్న. అలాగే ఐరావతాలు పెట్టడము, ఆ పక్క అవన్నీ పెట్టడం, అంటే మన గణేష్ అనగానే జనరల్గా ఏమంటే ఒక గణేష్ విగ్రహం మనకు అవసరం, కాకపోతే చిన్నది అటు పక్క శివుడినో కానీ మీరు మొత్తం కూడా తీసుకురావటం, భక్తులు వాళ్ళు చెప్పటం కానీ ఎప్పుడు తీసుకెళ్ళే అవకాశం? అంటే ఇది ప్రతి సంవత్సరం మేము కూడా ముందు ఒక 10 ఏళ్ళ ముందు వరకు, 15 ఏళ్ళ ముందు వరకు ఉట్టి వినాయకుడినే పెట్టేవాళ్ళము. ఆ పెట్టి ప్రతిసారి అన్ని థీమ్స్ అయిపోయినాయి. కొత్త విధంగా అంటే కొన్ని సంవత్సరాలు సోలాపూర్ నుంచి తెచ్చినాము, తర్వాత బాంబే నుంచి తెచ్చినాం. బాంబే నుంచి కొత్త రకంగా మనం కూడా అక్కడ చేస్తారు కదా బాంబేలో, ఇట్లానే అట్లా బాంబేలో చూసి ఆ విధంగా మనం కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి చేయించుకొని తీసుకొచ్చినాం. నిమజ్జనం కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది? నిమజ్జనం 9th డే ఉంటుంది. ఈ మన సండే రోజు 15th సెప్టెంబర్ రోజు నిమజ్జనం మధ్యాహ్నం 2-3కి స్టార్ట్ అయిపోతుంది అన్న. ఆ రోజు ఎలా ఉంటుంది? ఎంత దూరం మీరు బ్యాండ్ పెట్టే అవకాశం ఉంటుంది? ఎంతమంది కళాకారులు వచ్చే అవకాశం? ఆ రోజు చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. పూనాడోలు ఉంటుంది, నాగ్పూర్ నుంచి వస్తారు, కర్ణాటక, కేరళ, ఉడిపి నుంచి వస్తారు కళాకారులు. చాలా పెద్దగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఇక్కడ మన ఏరియాలో ఉంటుంది నిమజ్జనం. అంటే జులూస్ ప్రోగ్రామ్ అంతా ఈ ప్రాంతంలో ఉంటుంది. దాని తర్వాత జులూస్ అయిపోయాక అక్కడ నుంచి ట్యాంక్ బండ్కి తీసుకెళ్ళి భక్తులకి ఏం చెప్తారు?
భక్తులకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ ఆల్రెడీ అర్థమవుతుందన్న, అంటే దైవాన్ని ఇంత మంచిగా కొలుస్తారా, ఇంత మనం చేసుకునే సంవత్సరానికి ఒకసారి చేసే వినాయకుని పూజకు చాలామంది లోపల అవేర్నెస్ కూడా వచ్చింది, నిష్టగా ఉండాలా వినాయకునికి చేద్దామని. మేము చేయడం వల్ల అందరూ గణేష్ మండపం పెట్టడం వల్ల కూడా పిల్లలకు కూడా తెలుస్తుంది అసలు మన హిందూ ధర్మం ఏంది, మన ధర్మంలో ఎట్లుంటుంది, ఏది ఉంటుంది అనేది కూడా అందరికీ మనం ఒక ప్లాట్ఫామ్ లాగా ఇది క్రియేట్ చేసుకొని మనం తెలుపుతున్నామని అనుకుంటున్నాం. లడ్డు యాక్షన్ కానీ ఎట్లా ఇవన్నీ ఉంటాయి ప్రోగ్రామ్స్? అవన్నీ కమర్షియల్ ఏముండదు, అన్నదానం ఉంటుంది, అన్నదానం వరకు ఇక్కడ వరకు మేము చేసింది సెటప్ ఇంత ఉంటుంది. లడ్డుని ఏం చేస్తారు మీ దగ్గర ఉన్న లడ్డు? అందరికీ పంచుతాం, అందరికి మా కాలనీ వాసులకు, అందరి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ పంచుతాం లడ్డు. ఇంత చేస్తున్నారు కదా, మీకు స్వతగా ఏమనిపిస్తుంది? అంటే నమ్మకాన్ని బాగా పెంపొందించుకున్నట్టు ఏదో రావాలని అయితే ఏం చేస్తలేమన్నా, కాకపోతే విఘ్నేశ్వరుడు ఇష్టం చిన్నప్పటి నుంచి, ఎంత మంచిగా చేస్తే అంత బాగుంటుంది అనేసి ప్రతి సంవత్సరం మంచిగా చేసుకుంటూ పోవడమే అంతే. ఇక అది పైవాడి ఇష్టం ఏమైనా చేయని. లేదన్నా ఏం చేయం, ఇక్కడ వరకు అయితే వినాయకుని పెట్టడం, పూజించడం అంతవరకు చేస్తాం. నైట్ ఎప్పటిదాకా ఉంటారు? పొద్దున 5 o'clock వరకు ఉంటాం, 5 వరకు ఓపెన్ ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ 10కి ఓపెన్ చేసేస్తాం. ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి కాకుండా ఇంకేమన్నా ప్లేస్? చాలా, ఇప్పుడు మనకు కర్నూలు నుంచి వచ్చారు, నెల్లూరు నుంచి వచ్చారు, మన కరీంనగర్ నుంచి కూడా వస్తారు, అంటే ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు కానీ, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూసి దూర ప్రాంతం నుంచి రావడం. మన రామోజీ ఫిలిం సిటీ నుంచి టీం పిల్లలు ఒక 30 మంది మార్నింగ్ 4 o'clock వచ్చారు, లేదా నా చాలా దూరంకి వచ్చి చూసినాము అని. చాలా బేగం బజార్ నుంచి వస్తారు, దూర ప్రాంతంలో నుంచి. ఇప్పుడు నిన్న పోచారం నుంచి మన ఫ్రెండ్స్ రెడ్డీస్ ఉంటారు, వాళ్ళంతా గ్రూప్స్ రావడం చాలా మంచిగా అనిపిస్తుంది. విఐపీలు ఎవరైనా వచ్చారా ఇన్విటేషన్? లేదన్నా ప్రజల వరకు ఉంచాం, విఐపీల వరకు ఏం. పూజలు మీ అసోసియేషన్ అయినా భక్తులకు అవకాశం కల్పిస్తారా? ఫ్యామిలీ అందరికీ అవకాశం ఉంటుందన్న, ఎవరు పూజ చేసుకోవాలనుకున్నా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోవచ్చు. డైలీ ఎంతమంది కూర్చుంటారు? పూజ పైన 4 నుంచి 5 కూర్చుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.